వెల్కమ్ టు సంపత్ టాక్స్. మీకు తెలుసా, మనీకి సంబంధించిన ఈ 9 అలవాట్లే మిమ్మల్ని ఇప్పటికీ పేదవారిగానే ఉంచుతున్నాయన్న విషయం. ఆ 9 అలవాట్లేంటో ఈ వీడియోలో వన్ బై వన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనీ హ్యాబిట్స్ దట్ కీప్ యూ పూర్. దానిలో మొదటిది నాట్ సేవింగ్ మనీ. దీనిలో ముఖ్యంగా ఫర్ ఎమర్జెన్సీ పర్పస్, అలాగే మీ ఫ్యూచర్ గోల్స్ కోసం, అలాగే మీ రిటైర్మెంట్ కోసం తప్పనిసరిగా మీ అమౌంట్ అనేటువంటిది సేవ్ చేయాలి. ప్రతి నెల మీ శాలరీలో కంపల్సరిగా అమౌంట్ అనేటువంటిది సేవ్ చేయాలి. ఎమర్జెన్సీ పర్పస్ ఎలా అంటే అట్లీస్ట్ ఒక 6 months మీ నెల వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, మీరు ఖాళీగా ఇంట్లో ఉన్నా కూడా ఒక 6 months వరకు మీకు వచ్చేటువంటి అమౌంట్, ఖర్చు ఏదైతే ఉంటుందో అంత అమౌంట్ మీకు కంపల్సరిగా ఎమర్జెన్సీగా సేవ్ చేసి ఉండాలి. సపోజ్ మీరు నెలకి 20,000 సంపాదిస్తున్నారు అనుకుంటే 6 నెలలకి 6 × 20,000 ఎంత అవుతుంది? 1,20,000 మీ ఎమర్జెన్సీ అమౌంట్ అనేటువంటిది మీరు ఆల్రెడీ సేవ్ చేసి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్లో. అలాగే మీ ఫ్యూచర్ గోల్స్ కోసం కూడా ప్రతి నెల ఒక 20% అమౌంట్ అనేటువంటిది మీ శాలరీలో నుంచి కంపల్సరిగా మీరు సేవ్ చేస్తూ ఉండాలి. అలాగే మీ రిటైర్మెంట్ ప్లాన్ కోసం కూడా కంపల్సరిగా సేవ్ చేస్తూ ఉండాలి. కానీ కొంతమంది వీటి ప్లాన్స్ ఏం చేయకుండా మనీని సేవ్ చేయరు. సో ఎవరైతే అలా, అందుకే మన ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం, నాట్ సేవింగ్ మనీ అన్నాం. సో ఈ పర్పస్లో మీ ఫ్యూచర్ గోల్స్ కోసం కానీ, ఎమర్జెన్సీ పర్పస్లో కానీ, రిటైర్మెంట్ కోసం కానీ మీరు కనుక ఇప్పుడు మనీ సేవ్ చేయట్లేనట్లయితే కనుక మీరు ఎప్పటికీ పూర్గానే ఉండిపోతారు. రెండవది క్యారింగ్ క్రెడిట్ కార్డ్ డెట్. సో ఏదైతే క్రెడిట్ కార్డు బిల్లులు ఉంటాయో ఆ బిల్లులని కొంతమంది మినిమం బ్యాలెన్స్ మాత్రమే కట్టేసి ఫుల్ అమౌంట్ కట్టకుండా మినిమం అమౌంట్ మాత్రమే కట్టేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఇంకా పెరిగేలా చేస్తారన్నమాట. సో ఇది కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యేలా చేస్తుంది. సో ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఈ బ్యాడ్ హ్యాబిట్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. మూడవది ఇగ్నోరింగ్ బడ్జెటింగ్. బడ్జెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇన్కమ్ ఎంత, మనకు అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత, మనం ఎంత సేవ్ చేస్తున్నాం, సో ఈ మూడింటిపైన మీకు కంపల్సరీగా అవగాహన ఉండాలి. సో బడ్జెట్ ప్లాన్ అనేటువంటిది కంపల్సరీ అవసరం. మీకు వచ్చేటువంటి ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్, ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్లానింగ్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. సో ఎవరైతే ఈ బడ్జెట్ ప్లానింగ్ని ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు ఎప్పుడూ పూర్గానే ఉండిపోతారు. నాలుగవది ఇంపల్స్ బయ్యింగ్. అంటే ఏదైనా మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు, మన డబ్బుల్ని ఖర్చు పెడుతున్నప్పుడు మనకి ఏది ఎసెన్షియల్, ఏది వాంట్స్. సో మనకి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఏంటి, వాంట్స్ అంటే మనకేం కావాలని ఉంది, ఈ రెండింటికి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. సో మనకి ఇంట్లోకి ఏ వస్తువు అవసరం, మనకి ఏం కావాలని ఉంది. సో నాకు మంచి ల్యాప్టాప్ కావాలి, లేదు మంచి కార్ కావాలి, ఇవన్నీ కూడా మనకేంటంటే వాంట్స్. ఓకే, సో యాక్చువల్లీ మీకు ఏం అవసరం ఉంది ఇంట్లోకి అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి అవగాహన ఎవరికైతే ఉండదో, ఎక్కువ ఎవరైతే వాళ్ళ యొక్క వాంట్స్, అనవసరమైనటువంటి ఖర్చులపైన ఫోకస్ చేస్తారో, అనవసరమైనటువంటి ఖర్చులు పెడతారో వాంట్స్ పైన, వాళ్ళకి అంటే కొంతమందికి ఏం కావాలనిపిస్తే అవి తీసుకుంటుంటారు. సో వాటిపైన ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు. ఈ రకంగా మీ యొక్క నీడ్స్కి, మీ యొక్క వాంట్స్కి డిఫరెన్స్ తెలియకుండా ఉన్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఖాళీ అవుతుంది. నీడ్స్ పైన మాత్రమే మీ అమౌంట్ అనేటువంటిది ఖర్చు చేయండి, వాంట్స్ పైన వీలైనంత తక్కువగా ఖర్చు చేయండి. అప్పుడు మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది సేఫ్గా ఉంటుంది. ఐదవది ఓవర్ స్పెండింగ్. అంటే మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ కన్నా కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఎవరైతే చేస్తుంటారో, ఏ పర్సన్ అయితే తనకు వచ్చేటువంటి ఆదాయం మించి ఖర్చులు చేస్తూ ఉంటాడో అతను కూడా ఎప్పటికీ పూర్గానే ఉండిపోతాడు. సో కాబట్టి మీ యొక్క ఖర్చులను మీ ఆదాయం కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. మీ ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం కన్నా మించి పెరగడానికి వీల్లేదు. ఆరవది ఇగ్నోరింగ్ ఫ్యూచర్ ప్లానింగ్. సో కొంతమంది వ్యక్తులకి ఫ్యూచర్ ప్లానింగ్ అంటూ ఉండదు. అంటే ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు తీసుకోవాలి, లేదంటే ఒక ప్లాట్ తీసుకోవాలి, ఇలాంటి ఏదైనా ఒక ప్లానింగ్ అనేటువంటిది కంపల్సరిగా ప్రతి మనిషికి అవసరము. ఆ ప్లానింగ్ లేకుండా నెలవారీగా ఏదైతే ఆదాయం వస్తుందో వాటిని ఖర్చు చేస్తూ పోతున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. మీరు ఎప్పటికీ పూర్గానే ఉంటారు. మీరు రిచ్ అవ్వాలనేటువంటి మీ ఆశ అనేటువంటిది ఎప్పటికీ నెరవేరదు.
కాబట్టి మీకు కంపల్సరీగా మీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. 7వది పూర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రాపర్గా సెర్చ్ చేయరు. సో అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానిపైన వచ్చేటువంటి రాబడి అనేటువంటిది మనకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంటే మీరు ఏదైనా ఒక ప్లాట్ కొన్నా, హౌస్ కొన్నా, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నా, సో ఇంకేదైనా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, లేదంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ పైన మీరు పెట్టుబడి చేసినా, కొంతమంది ఏం చేస్తారంటే సరి అయిన సెర్చ్ చేయకుండా, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తారన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది వారికి లాస్ ఇస్తుంది. సో ఏదైనా ఒక ప్లాట్ తీసుకున్నారు, ప్లాట్ పైన నష్టపోతారు, లేదంటే హౌస్ పైన నష్టపోతారు, లేదంటే వారు తీసుకున్నటువంటి షేర్స్ పైన నష్టపోతారు. సో ఈ రకంగా జరగడం కూడా మీరు పూర్గా ఉండడానికి ఒక కారణం. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే రైట్ డెసిషన్ తీసుకోవాలి. అంటే ప్రాపర్గా సెర్చ్ చేసి మాత్రమే ఏదైతే మీకు మంచి రాబడిని ఇస్తుందో దాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని దానిపైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరైతే ఆ ప్రకారంగా ఉండరో వారు పూర్గానే ఉంటారు. 8వది ఇగ్నోరింగ్ హెల్త్ అండ్ వెల్నెస్. కొంతమంది వాళ్ళ యొక్క హెల్త్ పైన, ఫిజికల్ హెల్త్ అలాగే మెంటల్ హెల్త్, దీనిపైన ఫోకస్ చేయరు. ఓకే, సో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నానన్న ఫీలింగ్తో అలాగే చేస్తారు తప్పితే వాళ్ళ యొక్క హెల్త్ పైన, వెల్నెస్ పైన ఎవరైతే ఫోకస్ చేయరో వాళ్ళకి అనవసరమైనటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని కంపల్సరీగా హెల్త్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. లేదు అంటే అనవసరమైనటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అలాగే ఫ్యూచర్లో మీరు పనిచేసేటువంటి సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతుంది మీ హెల్త్ కారణంగా. అది ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు. అందుకని ఈ రెండింటిపైన ఎవరైతే ఫోకస్ చేయరో వారికి అనవసరమైనటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగి వారు పూర్గానే ఉండిపోతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 9వది డిపెండింగ్ టూ మచ్ ఆన్ అదర్స్. సో ఎవరైతే డబ్బుల కోసం వారి ఫ్యామిలీ మెంబర్స్ పైన అలాగే ఫ్రెండ్స్ పైన ఎక్కువగా ఆధారపడతారు, అసలే ఆధారపడకుండా ఉండలేరు. బట్ ఎవరైతే టూ మచ్గా ఫ్యామిలీ మెంబర్స్ పైన కానీ లేదంటే ఫ్రెండ్స్ పైన కానీ డిపెండ్ అవుతారో వాళ్ళు కూడా పేదవారిగానే ఉండిపోతారు. ఇది కూడా మనీకి సంబంధించినటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్. సో ఈ హ్యాబిట్ని కంపల్సరీగా మీరు వదులుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు బదులుగా అమౌంట్ తీసుకుంటూనే ఉంటుంటారు, మళ్ళీ అది ఇస్తుంటారు, మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు. ఎక్కువసార్లు వారి ఫ్రెండ్స్ పైనే డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. దీన్ని కంపల్సరీగా వదులుకోవాల్సి ఉంటుంది, ఈ హ్యాబిట్ని మానేయాల్సి ఉంటుంది. సో మనం ఈ వీడియోలో 9 మనీకి సంబంధించినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పాం కదా. ఈ 9 బ్యాడ్ హ్యాబిట్స్ని కనుక మీరు వదులుకోగలిగినట్లయితే మీరు పూర్గా ఉండకుండా రిచ్ వైపు మీ యొక్క జీవితపు అడుగులు అనేటువంటివి పడుతూ ఉంటాయి. ఈ 9 అలవాట్లో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి 9 మనీకి సంబంధించినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్లో మీకు ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.